39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మీరు ఇందాక అన్నారంటే మాజీ మంత్రి కావాలనే ఆరోపణలు చేస్తున్నారు, ఎంత మంచి చేసినా కూడా చేయలేదు అనేదే ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి. ఎలక్షన్ ముందు కూడా చాలా చూసాం ఇవన్నీ కూడా. నిజానికి యశస్విని గారు గెలిచిన తర్వాత మనోరాలి చేతిలో ఓడిపోయిన తాతగారని ఇలాంటి రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఆయనకి మీకు మధ్య అంటే పొలిటికల్ రైవలరీనా, ఇంకా ఏమైనా వేరే పంచాయతీలు ఉన్నాయా? ఎందుకు అంత విమర్శలు చేస్తున్నారు? రాజకీయాలు అన్నాక గెలుపోవటములు సహజంగానే ఉంటాయి. బట్ ఓడిపోయినంత మాత్రాన మీరు ఎంత మంచి చేసినా కూడా చేయలేదు అని చెప్పటము, ఇంకా రకరకాల విమర్శలు చేయటము, లేదు మీరు ఇందాక చెప్పారు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మరీ చేస్తున్నారు. ఎందుకు ఇంతగా? అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే దయాకర్రావు గారు అనే ఆ వ్యక్తి మొదటి దగ్గర నుంచి కూడా ఎవరినైనా అడగండి, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలని అడగండి, ఇలాంటి ట్రిక్స్ అనేది ఆయనకు తెలుసు, ఇలాంటి ప్రాపగాండా అనేది ఆయనకు తెలుసు. ఆయనకి ఏంటంటే 40 ఏళ్ళ నుంచి ఇక్కడ పరిపాలన చేస్తుంది. 40 ఏళ్ళలో ఓటమి ఎరగలేదు. అంతకుముందు ఎప్పుడు 83లో ఓటమి ఎరిగారు. అప్పటి నుంచి ఇంతవరకు ఓటమి ఎరగలేదు. సో తనకు ఒక 26 year old అమ్మాయి మీద ఓడిపోయేసరికల్లా తనకు ఒక ప్రెస్టీజియస్గా ప్లస్ పర్సనల్గా తీసుకొని ఇది ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద కానీ నా మీద స్పెషలీ నేను పెద్ద టార్గెట్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజల కోసం ఉన్నా, ప్రజల కోసం వచ్చా, ప్రజలనే ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పాను. నాకు ఏ పదవి లేకపోయినా కానీ, నేను ఒక ఇన్ఛార్జిగా అయినా కానీ నేను ప్రజలు కనిపెట్టుకునే ఉంటున్నాను నియోజకవర్గంలో. సో తప్పకుండా ప్రజల పక్షానే ఉంటాను. సో అదనేది వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు. అది ఎట్లా సపరేట్ చేయాలి అని అంటే నన్ను టార్గెట్ చేయాలి అని అంటే ఈ యూట్యూబర్స్ని పెట్టుకొని, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని, మళ్ళీ ఉన్నది లేనిది చేపించటము. మీరే చూస్తూనే ఉన్నారు మా నియోజకవర్గంలో ఎవ్రీ వీక్ ఏదో ఒకటి మా మీద రాపిస్తూనే ఉంటారు. ఆయన ఇండైరెక్ట్ మనిషి. సో డైరెక్ట్ ఎప్పుడు ఉండదు. సో ఇండైరెక్ట్గా చేపిస్తూ ఉంటాడు. సో అదనేది ఆయనకి పుట్టుకతోటి వచ్చిన విద్య. ఎందుకంటే ఆయన చేసింది కూడా మా నియోజకవర్గంలో కోవిడ్ రాజకీయాలు అనేది బాగా చేశారు. అందుట్లో ఆయన PhD చేసి కూడా చేశారు కోవిడ్ రాజకీయాలు అనేది. సో మన చుట్టూరునే కోవిడ్లో పెడతారు. సో అలాంటి ఛాలెంజింగ్ పర్సన్. సో అలాంటప్పుడు ఆయన ఓటమి అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. సో అందుకోసమని ఎవరైనా కానీ ఆపోజిషన్ వాళ్ళు ఒక 1 year ముందో 2 years ముందో తిరుగుతారు. ఈయన ఓడిన తన దగ్గర నుంచే తిరుగుతూ ఉన్నాడు. ఉన్నాయి లేని సృష్టించి, లేకపోతే ఎమ్మెల్యే గారు ఎక్కడికన్నా వెళ్తే, ఎక్కడ సభకి వెళ్తే అక్కడ మనుషులను పంపించి మీరు అది అడగండి, ఇది అడగండి, లేకపోతే మీరు యాంటీ చేయండి అక్కడ అని చెప్పి ఆయన యూట్యూబర్లను పెట్టుకొని వీడియోలు తీపిచ్చి చేపిస్తారు ఆరోపణలు. అంత దిగజారి చేపిస్తే రాజకీయాలు ఆయన చేశారు. అందులో భాగమైన ఈ విమర్శ కూడా ఎమ్మెల్యే కోడలైనప్పటికీ పెత్తనం మాత్రం, అధికారం మాత్రం అత్తదే అని. అదే అన్నాను కదా నేనే టార్గెట్ అని. ఎందుకంటే జీర్ణించుకోలేకపోతున్నారని. ఎందుకంటే పార్టీ పరంగా నేను నడుపుతున్నాను, తన అధికారపూర్వకంగా తన డెవలప్మెంట్ చూసుకుంటాను. సో ఇక్కడ ఏమైపోయింది, ఒక ఓటుకి ఇద్దరం పనిచేస్తున్నాం, ఒక సీట్కి ఇద్దరం పనిచేస్తున్నాం. సో ఇద్దరం పనిచేసేదానికి ఒకళ్ళు పనిచేసేదానికి తేడా ఉంటుంది కదా. సో అది అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. అది జీర్ణించుకోలేక నా అత్త కోడలు, అత్త పెత్తనము అది ఇది అని అంటున్నారు. సో మేమిద్దరం కూడా అత్త కోడలం కాదు, తల్లి కూతురులాగానే ఉంటాము. కోడలనైనా కానీ మన కూతురులాగా చూసుకుంటే మన కూతురే అవుతుంది. కోడలకు కూడా అత్తనే తల్లిలాగా చూసుకుంటే తల్లి అవుతుంది. సో దాదానే జీర్ణించుకోలేకపోతున్నారు. జీర్ణించుకోలేక ఇవన్నీ ఆరోపాలు, అత్త పెత్తనము, అత్త కోడలకు పట్టలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే అది ఆయన జిమ్మిక్కులతోటే రాజకీయం చేశారు. అదే జిమ్మిక్కులతోటి కూడా మా మీద చేయాలని చూస్తున్నారు. మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయనకి ప్రజలే బుద్ధి చెప్పారు. సో ఇంకా రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారు.